గొప్ప మనసు. రాయబారం చిన్న గ్రామం. దాని ఆనుకొని ప్రవహిస్తున్న నదికి పుష్కరాలు వచ్చాయి. వారం రోజుల నుంచి జనం ఎక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చి నదిలో స్నానం చేసి వెళ్తున్నారు. వారం 10 రోజుల పాటు గ్రామస్తులకు ఇదొక పెద్ద పండగ. ఆ సమయంలోనే గ్రామంలోని చిన్న రైతు దశరథయ్య కూతురు సుమతి పుట్టినరోజు పండుగ వచ్చింది. అతడి భార్య భర్తను వేగిర పెడుతూ, చీకటి పడకుండా వచ్చేయండి, దర్జీ సరికి అమ్మాయి పట్టుపరికిని కుట్టే ఉంటాడు, అమ్మాయిని గుడికి తీసుకుపోవాలి, అసలే ఊరి నిండా జనం అని హెచ్చరించింది. అయితే దశరథయ్య దర్జీ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా పరికిని పని పూర్తి కాలేదు. దర్జీ అతన్ని కొంచెం సేపు కూర్చోబెట్టి పని పూర్తి చేశాడు. అతడు పరికిని తీసుకొని బయలుదేరేసరికి చీకటి పడుతుంది. దశరథయ్య ఇంటికి సమీపిస్తుండగా ఒక 25 ఏళ్ల కుర్రాడు పెరటి ద్వారం నుంచి కంగారుగా బయటికి వస్తున్నాడు. దశరథయ్య అతన్ని ఏనాడు చూసి ఉండలేదు. ఆ కుర్రాడి బెదురు చూపులు, కంగారు చూస్తూనే దశరథయ్యకు దొంగ అని అనుమానం కలిగింది. అతడు పరుగున పోయి వాడి మెడ పుచ్చుకొని, నువ్వెవర్రా, ఇంట్లో నుంచి ఏం దొంగలించావు అన్నాడు కరుగ్గా. కుర్రాడు బాగా బెదిరిపోయి మాటలు రాక కాస్త తడబడ్డాడు. దశరథయ్య వెంటనే వాడి వీపు మీద చేత్తో గట్టిగా చరిచి, దొంగ విధవా, నిజం చెప్పు, దొంగలించిన వస్తువు ఎక్కడ అంటూ పెద్దగా అరిచాడు. అది విన్న అతడి భార్య కూతురే కాక పక్కన ఇళ్ళ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఈ వయసులో కష్టపడి పని చేసుకోక దొంగతనాలకు దిగడన్న మాట 4 తన్ని బుద్ధి చెప్పండి అన్నాడు అక్కడ చేరి గుంపులో ఒకడు. ముందు ఏం కాసేసారో చూడండి అన్నాడు ఇంకోడు. దశరథయ్య వాడి దుస్తులు తరిమి చూసి జేబులో కొంత చిల్లర డబ్బు తప్ప మరేం లేదు. ఆ కుర్రాడు చేతులు జోడించి, నేను దొంగను కాదు, నన్ను వదిలిపెట్టండి అన్నాడు. ఈ మధ్య ఎవరో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారట, పుష్కరాలు గనక తేలిగ్గా పిల్లల్ని ఎత్తుకుపోవచ్చని వచ్చి ఉంటాడు అన్నదొక ఆవిడ. గుంపులో నుంచి 2 ముందుకు తోసుకువచ్చి కుర్రవాణ్ణి కొట్టబోయేంతలో వాడు, అయ్యా ఆగండి, ఇంట్లో దేవుడి మందిరం పక్కన ఉన్న ఎర్ర సంచి ముందు తీసుకురండి అన్నాడు నిదానంగా. సుమతి గబగబా ఇంట్లోకి పరిగెత్తి ఎర్ర సంచి తీసుకువచ్చి దాని నిండా గలగలలాడుతూ వెండి నాణములున్నాయి. దశరథయ్యకు ఈ సంచి తన ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. కుర్రాడు గొంతు సవరించుకొని, సంచిలో 1000 వెండి కాసులున్నాయి, ఆ సంచిని మీ ఇంట్లో పెట్టింది నేనే, ఎందుకు పెట్టానో చెప్పమంటారా అన్నాడు. దశరథతో పాటు అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ కుర్రాడికేసి చూశాడు. వాడు జరిగింది సంగతి ఇలా చెప్పాడు. 12 సంవత్సరాల క్రితం వాడికి బాగా జబ్బు వేసింది. వైద్యుడు వాడి తండ్రితో పట్నం తీసుకుపోయి మంచి వైద్యం చేస్తే కానీ పిల్లవాడు బతకడని చెప్పారు. అయితే తండ్రి చేతిలో అవసరానికి తగిన డబ్బు లేదు. పొరుగురులో అతడి చిన్ననాటి స్నేహితుడు ఒకడున్నాడు. అతడు తప్పక సహాయం చేయగలడని ఆశతో ఆయన ఆ ఊరికి వెళ్ళాడు. అయితే ఆ స్నేహితుడు పుష్కరాల స్నానం కోసం ఈ ఊరు వచ్చినట్టు తెలిసింది. కుర్రవాడి తండ్రి అక్కడి నుంచి అతడి కోసం ఆ ఊరు వచ్చాడు. కానీ సాయంకాలం వరకు తిరిగిన అంతమంది తీర్థ ప్రజల్లో ఆయనకు ఆ స్నేహితుడు కనిపించలేదు. ఇక చేసేది లేక తన గ్రామానికి బయలుదేరుతూ దాహం తరుచుకునేందుకు ఊరి రచ్చబండకు ఎదురుగా ఉన్న మండువ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఇంటావిడ తలుపు తెరిచి అతనికి మంచినీళ్ళు ఇచ్చి తిరిగి తలుపు మూసింది. కుర్రాడి తండ్రి తిరిగి వీధిలోకి రాబోయే సమయంలో గడప దగ్గర విలువైన రాయి తపడం చేసిన ఉంగరం ఒకటి తలుక్కుమంటూ అతన్ని కంటపడింది. అతడు దాన్ని తీసుకొని చూసి తలుపు తట్టి ఇంటి వాళ్లకు ఇద్దామనుకున్నాడు. కానీ అప్పుడు తన కొడుకు స్థితి గుర్తుకు రాగానే ఉంగరాన్ని జేబులో వేసుకొని తన గ్రామాన్ని చేరాడు. అది అమ్మాక వచ్చిన డబ్బుతో అతడు కొడుకు పట్టణంలో వైద్యం చేయించి ఒకానొక
ఒక్కగానొక్క కొడుకును ప్రాణాపాయం నుంచి కాపాడుకున్నాడు. కుర్రాడు ఇదంతా చెప్పి దశరథయ్యతో, అయ్యా, ఆ తర్వాత మా నాన్న మీ బాకీ తీర్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు, అయినా సాధ్యపడలేదు. అయితే నెల రోజుల క్రితం బాగా జబ్బు చేసి చనిపోయే ముందు మా నాన్న జరిగింది చెప్పి తన కర్మకాండను అట్టే ఖర్చు పెట్టవద్దని ఇంట్లోని ఉన్న 800 కాసులు మరి 200 ఎలాగైనా చేర్చి తమకివ్వవలసిందని చెప్పాడు. పోయిన మా నాన్న గురించి దొంగగా చెప్పడం మనస్కరించాక 1000 వెండి కాసులు రహస్యంగా తమ ఇంట్లోనే దేవుడి గది ముందు పెట్టాను. ఆ డబ్బు తమదే అన్నాడు చేతులు జోడించి నమస్కరిస్తూ. ఆ కుర్రాడు నిజాయితీ చూసి అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. సంగతి ఏమిటో కనుక్కోకుండా కనబడిన వాళ్ళను పట్టుకొని దొంగ అంటూ కేకలు పెట్టడం ఏం మర్యాద అంటూ జనం దశరథయ్యను చివాట్లు పెట్టి వెళ్ళిపోయారు. కుర్రాడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోగానే దశరథయ్య తన కూతురి చేతిలో ఉన్న డబ్బు సంచి తీసుకోబోతూ, నీ పుట్టినరోజున మంచి బహుమతి లభించింది, ఈ డబ్బుతో నీకు బంగారం గొలుసు చేయిస్తాను అన్నాడు. ఆ మాటలకు భార్య అడ్డు వచ్చి, ఇంకా నయం, పసిపిల్ల ఒంటి మీద బంగారం ఉండడం ప్రమాదకరం, ఆ డబ్బుతో నేను గాజులు చేయించుకుంటాను అన్నది. సుమతి డబ్బు సంచి ఉన్న చేతిని వెనుక్కు లాక్కొని తండ్రిని, ఈ రోజుతో నాకు ఎన్ని సంవత్సరాలు నిండాయి నాన్న అని అడిగింది. నాకు ఆ మాత్రం గుర్తులేదనుకున్నావా తల్లి, ఈ రోజుతో నీకు 9 నుండి 10 వస్తాయి అన్నాడు దశరథయ్య. ఆ అబ్బాయి తీర్చిన బాకీ 12 ఏళ్ళు కిందటిది. మనం ఈ ఇల్లు కొన్న తర్వాత ఏడాదికి నేను పుట్టాను. అంటే ఆ ఉంగరం మనకు ఈ ఇల్లు అమ్మిన రామయ్య తాతదన్నమాట. పిల్లలు సరిగ్గా చూడక ఆరోగ్యం కూడా చెడి తాత చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ డబ్బు తాతకు బాగా ఉపయోగపడుతుంది, ఇది తాతకు ఇచ్చి వస్తాను అంటూ సుమతి బయలుదేరబోయింది. దశరథయ్య, అతడి భార్య తమ కూతురికి దయాగుణానికి అబ్బరపడ్డారు. దశరథయ్య భార్య కూతురును ఆప్యాయంగా ముద్దాడి, ఆ డబ్బు తాతకు రేపు ఇవ్వవచ్చులే తల్లి, ఇప్పుడు మనం గుడికి వెళ్ళి పోదాం అన్నది. ఈరోజు గుడికి వెళ్ళిపోయినా పర్వాలేదు, పోకపోయినా పర్లేదు, తాతకు ఈ డబ్బు ఇస్తే నాకు రెట్టింపు పుణ్యం వస్తుంది అంటూ సుమతి రామయ్య తాత ఇంటికేసి పరుగెత్తేసింది. వయసులో చిన్నదైన తమ కూతురి గొప్ప మనసు చూసి ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు. ఇదండి ఇవాటి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి సింపుల్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.